సిబిఎస్ఈ 12వ తరగతికి చెందిన దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల జవాబు పత్రాలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులోకి రావడంపై కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదొక అతిపెద్ద డేటా ఉల్లంఘన అని, దీనివల్ల లక్షలాది మంది విద్యార్థుల గోప్యతకు భంగం వాటిల్లిందని మండిపడింది. ఈ వ్యవహారంలో కాంట్రాక్ట్ దక్కించుకున్న కోఎంట్ సంస్థ అసమర్థత, నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైందని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఎక్స్లో పోస్టు చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుంభకోణాల మంత్రిత్వ శాఖలో 20 లక్షల మంది సిబిఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాలు పబ్లిక్ డొమైన్లో లీక్ అయ్యాయని రాసుకొచ్చారు. ఇదొక భారీ స్థాయి డేటా ఉల్లంఘన అని తెలిపారు. కోఎంట్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఆర్ఎఫ్పీలోని సాంకేతిక నిబంధనల్లో సిబిఎస్ఈ మార్పులు చేసి కాంట్రాక్ట్ కట్టబెట్టిందని జయరాం రమేష్ ఆరోపించారు. బయటపడిన జవాబు పత్రాల్లో మడతలు కనిపిస్తున్నాయని, వాటిని చూస్తే స్కానింగ్ యంత్రాలతో కాకుండా మొబైల్ ఫోన్లతో స్కాన్ చేసినట్లు అర్థమవుతోందన్నారు. ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్ అమలు తీరుపై 12వ తరగతి విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ ఓ వార్తాపత్రిక చేసిన పరిశోధనలను జయరాం రమేష్ పోస్టు చేశారు.